హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. మరో మినీ వ్లాగ్. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో చాలా ధైర్యంగా వెళ్ళే ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఒక స్విమ్మింగ్ పూలే. ఎలాంటి వాళ్ళకైనా ఈ సమ్మర్లో సరే ఒక్కసారి ఈ పూల్లో దిగుదాంలే, కాస్త అలా రిలాక్స్ అవుదాంలే అనిపించే ప్లేస్ అనమాట ఈ స్విమ్మింగ్ పూల్. సో ఇంకా మేమైతే ఇంటి దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా చిన్నోడిని పెద్దోడిని ఇద్దరిని తీసుకొని వచ్చాము. సేఫ్ సైడ్కి ఈ పంపు ఈ బెలూన్ కూడా తీసుకొచ్చాము. బట్ అది సైజ్ అనేది చాలా పెద్దది అనమాట. ఆశుకని తీసుకున్నాం అప్పుడు. సో చిన్నోడికి ఇప్పుడు సరిపోవట్లేదు. యాపిల్ని దింపాలి అంటే ఫస్ట్ నేను కానీ పవన్ కానీ ఎవరొకరు దిగాలి ఫస్ట్ పాయింట్. సో ఇంకా ఎట్లయితే అట్లా కానీ అనేసి నేనైతే ఫస్ట్ దిగాను. స్విమ్మింగ్ పూల్ కి ఎంటర్ అవ్వంగానే ఎందుకో యాపిల్ ఆ ప్లేస్ నచ్చలేదో లేకపోతే ఏదైనా భయంగా అనిపించిందో తెలియదు, గట్టిగా ఎడవడం స్టార్ట్ చేసేసాడు. సో నేను మెల్లగా వాడిని తీసుకొని కొంచెం బుజ్జగిచ్చి నీళ్ళల్లో అలా దింపానంతే. దెబ్బకి ఒక అపరిచితుల్లా అయిపోయాడు వాడు. వాటర్లో దిగంగానే అసలు ఆ భయం ఎక్కడికి పోయిందో, ఏడుపు ఎక్కడికి పోయిందో, అసలు ఆ వాటర్లో నుంచి రమ్మంటే తర్వాత వస్తేగా ఇంకా ఫుల్గా ఆడుతున్నాడు. అసలు ఇంకా వెరైటీ ఏంటంటే వాడు అసలు నన్ను పట్టుకోకూడదు అన్నట్టు చెప్తున్నాడు. నేను చేతులు పట్టుకోకూడదు అంట, వాడిని వదిలేయాలంట అన్నట్టు గట్టి గట్టిగా అరుస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేశాడు. అసలు ఇక్కడికి వచ్చింది ఆశు కోసము ఫస్ట్ పాయింట్. వీడిని అనుకోకుండా జస్ట్ వాటర్లో దింపాను. వాడు అసలు ఆశు కాదు కదా, నేను కాదు కదా, అసలు మమ్మల్ని అందరినీ ఆ పక్కన పెట్టేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట యాపిల్ అయితే. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే యాపిల్ని త్వరగా స్విమ్మింగ్ నేర్పించేసేయాలి. వాడు ఉన్న ఊపికి త్వరగా, అంటే ఆశు అంత టైం తీసుకోకపోవచ్చు, వీడు కొంచెం స్విమ్మింగ్ నచ్చినట్టుంది, ఫాస్ట్గా చేసేసేట్టున్నాడు. నేను విన్న ప్రకారం మంత్స్ బేబీకి కూడా స్విమ్మింగ్ నేర్పిస్తారంట అని విన్నాను. మరి అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. సో విన్నాను అనమాట, అంటే చిన్నపిల్లలకి కూడా స్విమ్మింగ్ అంటే 2 years 3 yearsకే నేర్పించేస్తారు అని విన్నాను. ఇంకా ఫైనల్గా అయితే యాపిల్ని ఆశుని ఇద్దరిని చాలా కష్టంగా ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసుకురావాల్సి వచ్చింది. అది కూడా ఇంకొకసారి స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తాము అని చెప్పి ప్రామిస్ తీసుకుంటేనే ఆశు ఆ స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చాడు. మీలో కూడా మీ పిల్లల్ని ఎవరైనా స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళి వాళ్ళు రాము అని మారం చేసిన వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి కమెంట్ చేయండి.